కాబట్టి ఇవి కూడా రైతులు విషయాలు దృష్టిలో పెట్టుకొని నమ్మకం ఉంటే మాత్రమే ఫాలో అవ్వండి. దానికి రిజల్ట్ ఏంటనేది నేను చూపిస్తాను మీకు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే పత్తి పంటలో మొదటి 3 స్ప్రేలు అనేది ఏ స్ప్రే వేసుకోవాలని చెప్పి మొదటి 3 డోసుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇది వరకు మీకు గడ్డి మందుల గురించి చెప్పాను. అదేవిధంగా మొదటి 30 రోజులు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలో కూడా ఒక వీడియో తీసి పెట్టాను. ఎలాంటి పనులు చేయాలి, ఎరువుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక వీడియో తెలియజేస్తాను. అదేవిధంగా ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మీకు మొదటి 3 డోసులు ఏ స్ప్రే వేసుకోవాలని చెప్పి చెప్తానండి. ఎందుకోసం అంటే ఈ 3 డోసులు చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు కర్ణాటక సరౌండింగ్ ఏరియాలో కొంచెం పంటలు అనేవి ముందుగా వేసుకున్నారు. వాళ్ళు సమ్మర్లో వేసుకున్న రైతులు 50 రోజుల పంటల దశ కావస్తున్నాయి. వేరే సైడ్లో కూడా చాలా వరకు కొంచెం ముందు వేసుకున్న పొలాలకైతే చాలామంది రైతులతో అడుగుతున్నారు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు మనకి కర్నూలు డిస్ట్రిక్ట్లో ఈ 30 నుంచి 50 రోజుల దశ మధ్యలో కూడా చాలా వరకు పంటలు అయితే ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో తీయడం జరుగుతుంది. ప్రజెంట్ ఉన్నది కూడా మనకి ఈ పంట చూసుకుంటే మనకి ఇది వచ్చేసి చూసుకుంటే 22 రోజుల దశ అయితే కావస్తుంది. దీంట్లో కూడా ఒకసారి మనం గుంటకు దూరడం అయితే అయిపోయింది. ఆ తర్వాత మనం దీంట్లో కూడా మందులు స్ప్రే చేస్తాను. ఫస్ట్ స్ప్రే అనేది ఒక నీళ్ళు వదిలిన తర్వాత మొదటి దఫా ఎరువులు కూడా పెడతాను. అప్పుడు ఏం పెడతా కూడా చెప్తాను. ఖచ్చితంగా మనం స్ప్రే చేసే మందులు కూడా ఏంటని చెప్తాను. దాని యొక్క రిజల్ట్ కూడా ఖచ్చితంగా తర్వాత అయితే తెలియజేస్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనం చెప్పినట్టు కనుక మీరు కనుక ఫాలో అయితే కనుక 100% సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. గతంలో మన ఛానల్ని ఫాలో అయిన రైతులు ఖచ్చితంగా చాలామంది రైతులు పత్తిలో తక్కువ పెట్టుబడితోని మంచి దిగుబడి తీసుకున్న రైతులు చాలామంది ఉన్నారు. గత సంవత్సరం కూడా మీకు ఫీల్డ్ తిరిగి చూపించాను. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఖచ్చితంగా నేను ఫీల్డ్ తిరిగి కూడా ప్రతి ఒక్క రైతు దగ్గర ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు మనం చెప్పినట్టు ఫాలో అయితే కనుక మీరు కూడా తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. దానికి నిదర్శనం గత సంవత్సరం మనం ఇదే నెలలోనే ఇదే పత్తి పంటని సాగు చేశాము. ఎకరానికి 17 క్వింటాల దిగుబడి తీసుకున్నాం. తర్వాత మొక్కజొన్న కూడా వేసుకోవడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్గా మనం చెప్పినట్టు కనుక మీరు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీరు కూడా 100% సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. చాలామంది రైతులు మనం చెప్పిన మందులు బయో మందులు అవి ఇవని చెప్పేసి అపోహలు పెట్టుకొని వేరుగా ఫర్దర్గా వాడి చాలా వరకు నష్టమైతే పోతూ ఉన్నారు. ఒక విషయం చెప్తాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు కనుక మన పైన ఏదైనా మీకు బయో మందులు అని చెప్పేసి డౌట్ ఉంటే మనం చెప్పిన మందులు మీరు ఒక 2 ఎకరాలు సాగు చేస్తే 1 ఎకరానికి మాత్రమే తీసుకోండి. మిగతా 1 ఎకరం మీ ఇష్టం వచ్చిన సాగు చేసుకోండి. మీ ఇష్టం వచ్చిన మందులు కొట్టండి. ఆ తర్వాత దానికి దీనికి వ్యత్యాసం చూడండి. ఎంత వ్యత్యాసం మనకు పెట్టుబడి పరంగా ఎంత వ్యత్యాసం వస్తుంది, దిగుబడి పరంగా ఎంత వ్యత్యాసం వస్తుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా రైతులు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు దీన్ని మాత్రం అబ్జర్వ్ చేయాలా, ఏ మందులు ఏంటని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ విధంగా అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే ఫాలో అవ్వండి. లేదా ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తాను, నేను చెప్పిన మందులు స్ప్రే చేస్తాను, చూసిన తర్వాత రిజల్ట్ రాని పక్షాన మరు నిమిషమే మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నిర్మోహమాటంగా. ఇదైతే ఖచ్చితంగా చెప్తాను. ఇంత కరాఖండిగా మీకు ఏ యూట్యూబర్ కూడా చెప్పడు. ప్రతి ఒక్కటి నేను మందులు స్ప్రే చేసిన దగ్గర నుంచి దాని యొక్క రిజల్ట్ వరకు కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ఒక రైతుగా నేను కూడా పత్తి పంటని ఈ సంవత్సరం 7 ఎకరాలు సాగు అయితే చేస్తూ ఉన్నాను. నేను రిజల్ట్ ఉన్న మందులు స్ప్రే చేసిన మందులే మీకు చెప్తూ ఉంటాను. కాబట్టి ఒక రైతుగా నేను రైతును మోసం చేసే ఉద్దేశం అయితే ఎప్పుడైతే లేదండి. అది అసలు జరగని పని కూడా. కాబట్టి రైతును దృష్టిలో పెట్టుకొని మనం మందుల గురించి చెప్తూ ఉన్నాము. అదేవిధంగా చాలామంది మనల్ని చూసుకొని మన దగ్గర నేర్చుకునే ఇప్పుడు చాలా వరకు బయట తిరిగి మార్కెట్లోనే ఏవేవో చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చెప్పినట్టు మందులు ఎవరు చెప్పలేరు. ఖచ్చితంగా మనం చెప్పిన మందుల యొక్క దిగుబడి కూడా వేరే మందులతో అయితే ఖచ్చితంగా అయితే రాదండి. అదైతే ఖచ్చితంగా చెప్తాను నేను. కాబట్టి రైతును ఆలోచించి మాత్రమే మీకు చెప్తూ ఉంటాం. కాబట్టి ఫర్దర్గా మీరు ఈ విధంగా ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకునే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉంటాయి. అయితే ఇప్పుడు మనకు వీడియోలోకి వెళ్తే కనుక ఖచ్చితంగా మొదటగా 3 స్ప్రేలు ఏవి చేసుకోవాలని చెప్పి చూసుకుంటే కనుక పత్తిలో మొదటి స్ప్రేగా చేసుకోవాలని చెప్పి అనుకుంటే మేజర్గా ఈ విధమైన ఉన్న సిచ్యువేషన్లో ఇది మనకి ఇప్పుడు మ్యాక్సిమం 22 రోజుల దశ కావస్తుంది. 22 నుంచి 25 రోజుల దశ అయితే కావస్తుంది పత్తి పంట. ఈ విధమైన సిచ్యువేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మొదటి స్ప్రేగా చేసుకోవాలని చెప్పి అనుకుంటే జేటిస్టర్ అనేది మనకు జేట్ అగ్రిటెక్లో ఉంటుంది. ఎకరానికి 250 ml స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ జేటిస్టర్ అనేది మేజర్గా చూసుకుంటే మనకు పత్తి పంటలో మొదటి దశలో వచ్చేది మేజర్గా ఆకుల వెనకాల పేనుబంక సమస్య అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. పేనుబంక అంటే మనకు అపిడ్స్ అని చెప్పేసి ఉంటుంది. రసం పీల్చి ఆకులు మందంగా అయిపోయి మొక్క ఎదుగుదల అనేది ఆగిపోతూ ఉంటుంది. మేజర్గా పచ్చదొమ్మ కూడా వస్తూ ఉంటుంది. ఈ పేనుబంక, పచ్చదొమ్మ, తామర పురుగు అనేది మొదటి దశలో మనకు పత్తి పంటలో అధికంగా డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటాయి. కాబట్టి దానికి చూసుకుంటే మనకు జెటిస్టర్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి సైడ్ బ్రాంచెస్ అనేవి అధికంగా రావాలి. సైడ్ బ్రాంచెస్ ఎప్పుడైతే అధికంగా వస్తాయో మనకు తర్వాత మనకు దిగుబడి అనేది ఎక్కువ రావడానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి రైతులు ఖచ్చితంగా
మొదటి దశ నుంచే మొక్కని సైడ్ బ్రాంచెస్ తీసుకురావాలి, న్యాచురల్ గ్రోత్ తీసుకురావాలి. అదేవిధంగా మనము మొక్కని ఏ విధంగా డ్యామేజ్ కానట్టుగా ఫర్దర్గా ముందుకైతే తీసుకెళ్ళాలి. అయితే జేటీ స్టార్ స్ప్రే చేసుకోవడం వల్ల మీకు సైడ్ కొమ్మలు అనేది అధికంగా వస్తాయి మొక్కకు. అదేవిధంగా న్యాచురల్ గ్రోత్ వస్తూ ఉంటుంది. అన్ని రకాల రసం పీల్చి కీటకాలు, పచ్చదోమైనా సరే, తెల్లదోమ, ఎర్రనల్లి, తామర పురుగు, పిండి నల్లి, పేనుబంక అన్నీ కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి జేటీ స్టార్ అనేది మనకు ఫస్ట్ స్ప్రేగా ఈ విధమైన దశలో స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత రెండో స్ప్రేగా చూసుకుంటే మనకు గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది క్లాప్స్ అని చెప్పి కొత్త మందు రావడం జరిగింది. ఇది కూడా ఎకరానికి 250 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి క్లాప్సో స్ప్రే చేసుకోవడం వల్ల అది కూడా మనకు అన్ని రకాల సమర్థవంతంగా అన్ని రకాల రసం పీల్చి కీటకాలను సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. మొక్క సైడ్ కొమ్మలు అధికంగా వస్తాయి. దాంతోపాటు జేటీ స్టార్ స్ప్రే చేసిన తర్వాత వచ్చిన సైడ్ కొమ్మల్ని ఇంకా అధికంగా దానికి ముందు తీసుకోవడానికి, న్యాచురల్ గ్రోత్ రావడానికి ఈ క్లాప్స్ అనేది కూడా బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ స్ప్రేగా క్లాప్స్ అనేది స్ప్రే చేసుకోవాలి. అదేవిధంగా థర్డ్ స్ప్రేగా మనం చూసుకుంటే మనకు లైకా, జేటీ అగ్రిటెక్ వాళ్ళది లైకా అని చెప్పి ఒక మంది అయితే ఉంది. ఇది మనం 3 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా రైతుల్లో సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. ఎందుకోసమంటే దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డూప్లికేట్లు కూడా ఐకా అని చెప్పేసి చాలా రకాల మందులు వచ్చాయి. అంటే ఒక మందుని డూప్లికేట్ చేయడం అంటే ఖచ్చితంగా అది రైతుల్లో ఎంత ప్రాచుర్యం పొందితేనే దాన్ని డూప్లికేట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి లైక్ అనేది కూడా ఎకరానికి 250 ml స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా మనకు పత్తిలో వచ్చే అన్ని రకాల రసం పీల్చి కీటకాలను సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా మొక్క న్యాచురల్ గ్రోత్, సైడ్ బ్రాంచెస్ అనేవి అధికంగా వస్తాయి. ఈ 3 డోసులు కనుక మనం ప్రాపర్గా స్ప్రే చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా మొక్క అనేది మ్యాక్సిమం ఈ విధమైన సిచ్యువేషన్లో మనం మొదటి స్ప్రే చేస్తున్నప్పుడు ఉన్న మొక్క డెఫినెట్గా మనకు ఖచ్చితంగా 4 అడుగుల హైట్, ఒక నడుముల దాకా ఈజీగా వస్తాయి 3 స్ప్రేలకే. హైట్ రావడమే కాదు, సైడ్ బ్రాంచెస్ అధికంగా వచ్చి ఉంటాయి, పూత కాత అనేది కూడా అధికంగా వచ్చి ఉంటుంది. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటి, ప్రాపర్గా ఆ వచ్చిన పూతని కాపుగా సెట్ చేసుకోవడము, గులాబీ రంగు పురుగు రాకుండా దాన్ని నివారణ చేసుకోవడం. ఈ విధంగా చేసుకుంటే కనుక తర్వాత మనం ఖచ్చితంగా డెఫినెట్గా మంచి దిగుబడి సాధించవచ్చు. మొత్తానికి మనము పత్తి పంటలో ఆఖరి దశ వరకు స్ప్రేయింగ్ ఖర్చులు ఒక 5,000 రూపాయల ఖర్చు పెట్టుకుంటే చాలండి. ఖచ్చితంగా 15 క్వింటాల దిగుబడి పైన తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. వాతావరణం కనుక బాగా అనుకూలిస్తే, అంటే మన చేతిలో ఉండేది ఒక రసం పీల్చి కీటకాలని కంట్రోల్ చేయడము, దాన్ని మనము మొక్కకు ఎలాంటి డ్యామేజ్ చేయనట్టుగా పూత ఖాతా వచ్చి దాన్ని సెట్ చేసుకోవడం ఉంటుంది. ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే ఇంకా బెటర్గా తీసుకోవచ్చు. ఒకవేళ వాతావరణం ఏమైనా అటు ఇటుగా ఉంటే దాన్ని మనం ఏం చేయలేండి. వాతావరణం అనేది మన చేతిలో అయితే ఉండదు. కాబట్టి వాతావరణం బెటర్గా ఉంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి రైతులు ప్రాపర్గా ఈ డోసులు మనం చెప్పినట్టు కనుక ఫాలో అయితే కనుక 100% మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దానికి నిదర్శనంగా మీకు ఫీల్డ్ వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను. మన పొలం కూడా అవే మందులు స్ప్రే చేస్తూ ఉంటాను కాబట్టి రిజల్ట్స్ చూపిస్తూ ఉంటాను. ఫర్దర్గా మీకు నచ్చితేనే అదేవిధంగా ఫాలో అయ్యి చూడండి. డెఫినెట్లీగా మీరు కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. రైతులు వ్యత్యాసం అనేది ఖచ్చితంగా చూసుకోండి. మీకుండే ఒక 5 ఎకరాల్లో ఒక 2 ఎకరాలకు మాత్రం మనం చెప్పినట్లుగా వాడండి. మిగతా 3 ఎకరాలకు మీరు చెప్పినట్లుగా వాడుకొని చూడండి. ఆ వ్యత్యాసం చూసిన తర్వాత మాత్రమే మీరు ఫాలో అయితే అవ్వండి. ఇది కూడా దయచేసి రైతులు అయితే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇప్పుడున్న టెక్నాలజీలో, ఇప్పుడుండే వ్యవసాయం చేసే దాంట్లో ఖచ్చితంగా రైతు ఏదని గుడ్డిగా అయితే నమ్మకండి. ఖచ్చితంగా ఎక్స్పెరిమెంటల్గా రైతు ముందుకెళ్తే మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. లేదు ఎవరెవరో చెప్పిన మాటలు వినుకుంటూ మీరు వెళ్ళారంటే కనుక నష్టపోయే అవకాశాలు 100% ఉంటాయన్నమాట. కాబట్టి ఇవి కూడా రైతులు విషయాలు దృష్టిలో పెట్టుకొని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నమ్మకం ఉంటే మాత్రమే ఫాలో అవ్వండి. దానికి రిజల్ట్ ఏంటనేది నేను చూపిస్తాను మీకు. ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.